శ్రీమాత్రే నమః. మన దగ్గర అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కానీ, మన అర్హతలకు తగ్గట్టుగా ఉద్యోగం రాట్లేదు. అర్హతలకు తగ్గట్టుగా ఏంటి, ఏదో ఒక పని చేద్దాం, ఎంతో కొంత ఒస్తుంది కదా! అని అనుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగం రాట్లేదు. అప్పుడేమవుతుంది? ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తున్నా సరే ఉద్యోగం రాట్లేదు. ఇంకెందుకు, మనం ఏం చెయ్యాలి అనే ఒక నిరాశక్తికి వెళ్ళిపోతాం. ఎప్పుడైనా సరే మనం సాధించాలి అని అనుకున్నప్పుడు ఒక్క ప్రయత్నమో, 2 ప్రయత్నాలో చేసి మనం సాధించలేకపోతున్నామే అని నిరాశ పడకండి. ప్రయత్నం మీద ప్రయత్నం అలా మొదలుపెడితే ఖచ్చితంగా విజయం వస్తుంది. ఇనుముని నిప్పులో కాల్చేసాం, వంగదీసేయొచ్చు కదా! అలాంటిది మన ప్రయత్నం చేస్తే మనం సాధించలేమా? నిరాశ పడకుండా మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి. సక్సెస్ అవ్వటం లేదు అని బాధపడకుండా మన ప్రయత్నం చేస్తూ రేపు 17వ తారీఖున సంకష్టహర చతుర్థి వస్తుంది. మామూలుగా అయితే దీన్ని వ్రత నియమాలు పాటిస్తూ చేస్తారు. కొంతమంది కలశం పెడతారు. కొంతమందేమో ఆశ్వీజ మాసంలో మొదలుపెడతారు. 3 సార్లు చేస్తారు. 5 సార్లు చేస్తారు. 11 సార్లు చేస్తాం. ఇలా మొక్కుకుంటూ ఉంటారు. మొక్కుకున్న వాళ్ళకి సరే, మరి ఆశ్వీజ మాసము కాదు, మరి రేపు 17వ తారీఖున మేము మొదలు పెట్టొచ్చా అనే సందేహం చాలా మందికొచ్చుంటుంది. దీనికి కొన్ని పద్ధతులున్నాయి. పత్రాలతో పూజ చెయ్యాలి, ముడుపులు కట్టాలి, తోరణాలు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. ముడుపులు కట్టకపోయినా, తోరం కట్టకపోయినా రేపు 17వ తారీఖున సంకష్టహర చతుర్థి వస్తుంది కదా! కాబట్టి పొద్దున్నే లేచి మనం నిత్య పూజ ఎలాగో చేసుకుంటాం. తర్వాత మీరు ఏదైనా సరే ఒక వ్రతము చేద్దాము అని అనుకున్నా, ఒక పూజ చేద్దాము అని అనుకున్నా, మీకంటూ కొన్ని నియమాలను పెట్టుకోండి. ఆ నియమాలను బ్రేక్ చేయకండి. అనవసరంగా మనం చెయ్యలేనివి కూడా అన్నీ తెచ్చిపెట్టేసుకొని చివరికి చెయ్యలేక మధ్యలో వదిలేసే కంటే, ఇదిగో నేను ఇలా చెయ్యాలని అనుకుంటున్నాను. నా శక్తి మేరకు ఇవన్నీ చేస్తాను. కాకపోతే భక్తిగా చేస్తాను అని చెప్పి అనుకోండి. సంకష్టహర చతుర్థికి చాలామంది కలశం పెడుతూ ఉంటారు. ముడుపులు కడతారు. తోరణాలు కడతారు. కానీ అందరికీ కుదరవు కదా! అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఆ రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండండి. ఉపవాసం మాత్రం ఉంటారు. ఖచ్చితంగా. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేకపోతున్నామండి అనుకున్న వాళ్ళు పళ్ళు, ఫలాలు తీసుకోండి. సాయంత్రం ఏం చేస్తారంటే, చంద్రుడిని చూసి అప్పుడు మళ్ళీ సాయంత్రం పూజ చేస్తాం. సంకష్టహరి చతుర్థికి సాయంత్రం ప్రదోష వేళలో పూజ చేస్తారు. ఈ పూజ షడోపచార పూజా విధానం వస్తే మీరు షడోపచార పూజా విధానంతో పూజ చేసుకోవచ్చు. మరి షడోపచార పూజా విధానం రాదు కదా! ఏం చేయొచ్చు? మనకేదొస్తే అదే చదువుకోండి. అదే షడోపచార పూజగా భావించి కీర్తనలు పాడుకోవటానికి నోటికి అయ్యో! మనమేమో మంత్రాలను సరిగ్గా చదవలేకపోతున్నామే, ఉచ్చారణ సరిగ్గా చెయ్యలేకపోతున్నామే అని అనుకునేదేమీ ఉండదు. అలా మీరు మనసుకు తగ్గట్టుగా నేను ఆవాహన చేస్తున్నాను స్వామి, రా వచ్చి కూర్చో. నీకు ఆసనాన్ని సమర్పించాను. రా స్వామి వచ్చి కూర్చో. అన్ని ఉపచారాలు మీకు ఎలా అయితే మనసుకు తోస్తాయో అలా చేసి అక్కడ కూర్చోబెట్టండి స్వామివారిని. అయితే మరి సాయంత్రం పూజ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఎలాగో మన మందిరంలో విఘ్నేశ్వరుడి ఫోటో ఉంటుంది కదా! ఆ పటాన్ని తీసుకొని గరిక మాత్రం తెచ్చుకోండి. మీరు ఏది చేసినా, చేయకపోయినా సరే, ఒక గరికైనా సరే మీరు తెచ్చుకోండి. ఆ గరికలు తెచ్చుకొని మీకు గణపతి సహస్రనామ స్తోత్రం వచ్చిందనుకోండి, నిజంగా అసలు గణపతి సహస్రనామ స్తోత్రం చేస్తూ గరిక పూజ చేసుకుంటే ఏ విఘ్నాలైనా సరే, ఎటువంటి ఆటంకాలైనా సరే దాటి బయటకు వచ్చేస్తాం. అంత అద్భుతంగా ఉంటుంది. సరే, మనకి గణపతి ఈ స్తోత్రం రాదు. అది పక్కన పెట్టేసేయండి. సంకటమోచన వినాయక స్తోత్రం ఉంటుంది గదా! అది చదవండి. ఆ స్తోత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే దాదాపుగా ఈ వ్రతం చేసిన ఫలితం ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మీకు ఏ అడ్డంకి వచ్చినా, ఏ బాధ వచ్చినా సరే, మీరు ప్రతి నెలలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజు మీరు గనక సంకటహర చతుర్థిని చేశారు అంటే ఎటువంటి కష్టం నుంచైనా సరే బయటపడిపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ నియమాలు పెట్టుకుంటున్నాను కాబట్టి ఇవి మాత్రమే పాటించగలుగుతున్నాను అని చెప్పి అనుకోండి. కానీ మనం ఏం చేస్తామంటే ఎవరో పూజ చేసింది చూస్తాం. వాళ్ళేమో ఇలా చేశారు కదా! నేనేమో అలా చేయలేకపోయాను అని చెప్పి భయపడిపోతూ ఉంటాం. భగవంతుడి దగ్గర భయం వద్దు.
మీరు ఆచారాలు పాటిస్తూ మీ మనసుకి తృప్తిగా భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అని అనుకుంటున్నారో అలా ఆరాధించండి. ప్రతి క్షణం మనం భగవంతుడి అర్చన చేస్తూ ఉంటే భగవంతుడు వచ్చిన అంటే ఎవరిని ఇంకొకరిని బాధ పెట్టకుండా, ఇంకొకరిని ఏడిపించకుండా ధర్మ మార్గాన వెళ్తూ మనం భగవంతుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా కష్టం నుంచి మనం బయటపడిపోతాం. ఒక పద్ధతి ప్రకారం నా కష్టం తొందరగా తీరిపోవాలి అని అనుకుంటే, మీకు దగ్గరలోనే ఎవరో ఒకరు అర్చకులు దొరుకుతారు. వాళ్ళని పిలిపించి ఇంటికి కూర్చోబెట్టుకొని చక్కగా పద్ధతి ప్రకారం చేయించుకోండి. లేదంటారా? మీకు షడోపచార పూజా విధానంతో పూజ చేసుకోవడం వస్తే అలా చేసుకోండి. అది కూడా రాదు అంటారా? గణపతి 16 నామాలున్నాయి కదా! ఆ నామాలని పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా స్మరణ చేసుకుంటూ, సాయంత్రం మీరు పూజలో కూర్చున్న తర్వాత ఆ నామాలతోటి స్మరణ చేసుకొని నమస్కారం పెట్టండి. అప్పుడు మీరు ఏదైనా ఆహారాన్ని తీసుకోవచ్చు. నైవేద్యం ఏం పెట్టాలి? కుడుములు. ఎలాగో చేసుకుంటాం కదా! వినాయక చవితికి ఎలా చేస్తాం కుడుములు తెలుసు కదా! మీకు బియ్యపు రవ్వతో చేస్తాం కదా! అవే కుడుములను చేసి మనం భగవంతుడికి నైవేద్యం పెట్టొచ్చు. కుడుములు చేసే ఓపిక కూడా నా దగ్గర లేదు. నా శరీరం సహకరించట్లేదు. నా వల్ల కాదు అని అనుకుంటే, పళ్ళే తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. స్వామి నేను నీకు ఇదే సమర్పించుకోగలుగుతున్నాను అని మీరు ఏదైతే రోజు ఆ భగవంతుడికి సమర్పణ చేశారో అదే ఆహారాన్ని ఆ రోజు తీసుకోండి. మీకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయం ఉంది అనుకోండి. అక్కడికెళ్ళండి. వాళ్ళు పూజ చేస్తారు కదా! చేస్తున్నంత సేపు అక్కడే కూర్చొని మీరు కూడా మనసులో అలా స్వామి నామాన్ని తలుచుకుంటూ ఆ పూజలో పాల్గొని ఇంటికి వచ్చి మీరు మీ ఆహారాన్ని తీసుకోండి. ఏదైనా సరే మనం ఏ గొడవలు పెట్టుకోకుండా, ఎటువంటి రాద్ధాంతాలు చేయకుండా మనసు ప్రశాంతంగా ఉండేటట్లు పూజ చేసుకున్నాము అంటే, ఒకటికి 1000 రెట్లు మనకు ఫలితమొస్తుంది. లోకా సమస్తు సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.